కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. మాఘ సూర్యకాంతి. రచన సత్యవతి. పండక్కి అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే హడావుడి. అమ్మాయి పెళ్ళైనాక వచ్చిన తొలి పండుగ, అందులోనూ దీపావళి పండుగ. పండుగ నాడు పిండి వంటలన్నీ సుష్టుగా వండుకు తినడం, పిల్లలు అడిగినన్ని టపాసులు కొనిపెట్టడం మా వారికి చాలా సరదా. తిండి తినటానికి, అనువైన బట్టలు కట్టుకోవటానికి తడుముకోవలసి వచ్చిన ఈ రోజుల్లో ఇన్నేసి టపాసులు కాల్చేయడం, ఒకే రోజు అన్ని వంటకాలు చేసుకోవడం నాకు, మా పెద్దమ్మాయి కమలకు ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, ఇంటికి పెద్ద మావారు. ఆయన చెప్పినట్టు వినడం నా ధర్మం. అంతేకాదు, ప్రతి విషయానికి వాదన పెట్టుకుని ఓడిపోవడం తెలివి తక్కువ, పరువు తక్కువ అని నేను అర్థం చేసుకున్నాను. బావగారు వస్తున్నారని మా మగపిల్లలిద్దరూ గంతులు వేస్తున్నారు. మా రెండో అమ్మాయి శ్యామల అక్క మీద జోకులు విసురుతుంది. మా వారు అల్లుడి కోసం గది సర్దించారు, కానీ పెద్దమ్మాయి కమల మాత్రం సంతోషంగా కనపడలేదు. అతని రాక కోసం నిరీక్షిస్తున్నట్లు అనిపించడలేదు. దాని కళ్ళల్లో ఓ విధమైన భయము, దిగులు లీనమాత్రంగా కనపడుతూనే ఉన్నాయి. ఏమే, ఎందుకలా ఉన్నావంటే తలనొప్పి అన్నది. అంతే. ఏమీ లేదమ్మా, పని ఎక్కువగా ఉంది. పోనీ సెలవు పెట్టు, వారం రోజులు అన్నాను. కాలేజీలో పని జాస్తిగా ఉంది, సెలవు పెట్టడానికి కుదరదమ్మా అన్నది. పని ఎక్కువైతే బాధపడే పిల్ల కాదు మా కమల. పని అంటే దానికి లెక్కలేదు. నేను కనిపెడుతూనే ఉన్నాను. అసలు పెళ్ళైన దగ్గర నుంచి దాని కళ్ళల్లో కాంతి తగ్గింది. లడ్డుండలు కడుతున్నావా లేదా అంటూ వంట ఇంట్లోకి వచ్చారు మావారు. కడుతున్నాను అన్నాను. ఇంకేం చేస్తున్నావు చెప్పాను, వెళ్ళిపోయారు. సాయంత్రం అల్లుడు వచ్చాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట. అతని రాక కోసం మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడాలి. మధుర ఊహల్లో మైమర్చిపోవాలి. కమల దిగులుగా, నిర్లప్తంగా అతనికి మంచినీళ్లు తీసుకువెళ్ళింది. నేను చెప్తూనే ఉన్నాను, అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని. అయినా విన్నారా? తక్కువ కట్నంలో వచ్చిన మంచి సంబంధం అంటూ దాన్ని బలవంతం చేశారు. నా చేత చూపించారు. పెళ్లి కావడంతోనే పిల్లలు సులాసితనం పూర్తిగా పోయింది. తలంటు పోసుకుని, కొత్త చీర కట్టుకుని, మంచి ముత్యంలా ముచ్చటగా ఉన్న అమ్మాయి కళ్ళల్లో దిగులును నేను చూడలేకపోతున్నాను. అవును, నేనేం చేయగలను? భోజనాలయ్యాయి. గదిలో అగరవత్తులు వెలిగించాను. మొగలి పూల వాసన గదంతా పరుచుకుంది. పిల్ల తలలో జాజిపూలు తురిమాను. నేను జాజిపూలు తురుముతుంటే అది కళ్ళు తుడుచుకుంది. ఏమిటమ్మా ఇది? అమ్మా, ఇవాళ నేను శ్యామల దగ్గర పడుకుంటాను, ఒంట్లో బాగాలేదు అని నా గుండెల్లో తల దాచుకుని బావురుమంది. పోనీలేమ్మా, దానికి ఏడవడం ఎందుకు? అట్లాగే అన్నాను. అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అనే అల్లుడికి విన్నవించుకున్నాను. నా వంక ఓ కూర చుట్టు విసిరి సిగరెట్ ముట్టించుకున్నాడు అతను. అల్లుడు అందగాడే. మెడ, చెవులు కప్పేసే జుత్తు, బెల్ బాటం ప్యాంట్లు, రంగురంగుల చొక్కాలు, మంచి కళ్ళు, ముక్కు, చామన ఛాయ. ఇంకా ఉద్యోగం రాలేదన్నమాటే, కానీ అమ్మాయితో సమంగా బిఏ చదివాడు. మరి ఏమిటి లోపం? మరునాడు సాయంత్రం అంతా సినిమాకి వెళ్ళారు. అల్లుడికి సినిమా వేది. అతనుండేది పల్లెటూరులో. ఇక్కడికి వచ్చినప్పుడల్లా సినిమాలు చూడనిదే వెళ్ళడు. కుర్రవాడు చూస్తే చూశాడు, పోని. భోజనాలయ్యాక మళ్ళీ ఊదొత్తులు వెలిగించాను. పిల్ల తలలో సన్నజాజులు తురిమాను. ఈసారి కళ్ళు తుడుచుకుంది, కానీ ఏమీ అనలేదు. మావి 4 గదులు. అల్లుడికిచ్చిన గదికి ప్రత్యేకం. సందులోకి చువ్వల తలుపుంది. అంతేకాదు, ఆ గదిలోంచి నేను పడుకునే గదిలోకి తలుపుంది. నేను ఆ తలుపు పక్కనే మంచం వేసుకున్నాను. నాకు ఒక్కొక్క రోజు పండుకోగానే నిద్ర వస్తుంది. పగలంతా పని చేసి చేసి అలసిపోయి ఉంటాను. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, శోష వచ్చిన దానిలా ఒళ్ళెరగకుండా నిద్రపోతాను. కానీ ఒక్కొక్క రోజు రెండో ఆట సినిమా జనం వెడుతున్నా చప్పుళ్ళు వినపడేటప్పటికి కూడా నిద్ర రాదు. ఏవేవో జ్ఞాపకం వస్తుంటాయి. నా పక్కన నా రెండో కూతురు నిద్రపోతుంది. మా వారు వరండాలో పడుకుని బ్రహ్మాండంగా గురక పెడుతున్నారు. మా మామగారి హయాంలో కొన్న గోడ గడియారం టిక్కు టిక్కుమంటూ వెక్కిరిస్తున్నట్లుంది. ఆయన గురకకి, గడియారం చప్పుడికి పొంతన కుదరక రెండూ కలిసి దుష్ట సమంలా ఉన్నాయి. నేను నా వివాహం తొలి దినాల్లో సంబరాన్ని తలుచుకున్నాను. కొన్ని సంఘటనలు తలుచుకుంటే జీవితం ఎలా ఉండకూడదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది.
అలా కళ్ళు తెరుచుకొని పండుకున్న నేను గదిలో నుంచి వినవచ్చిన పెనుకేకకి ఉలిక్కిపడి లేచి కూర్చొని మరుక్షణమే గది తలుపు బాదాను. ఎవ్వరూ తీయలేదు. మా వారిని లేపుకొచ్చి ఇద్దరము తలుపు గట్టిగా కొట్టాం. తర్వాతైనా సందులోకి వెళ్ళి చూస్తే చువ్వల తలుపు తీసి ఉంది. గదిలో అల్లుడు కాల్చిపడిన సిగరెట్ పీకలున్నాయి. మంచం మీద అస్తవ్యస్తంగా పడి ఉంది అమ్మాయి. ఎంత కుదిపినా లేవలేదు. డాక్టర్ని పిలవండి. దానికి స్పృహ తప్పింది. ఏడుస్తున్నాను నేను. ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూనే మాకు అవతల వీధిలో ఉన్న లేడీ డాక్టర్ దగ్గరకు పరిగెత్తి ఆవిడ్ని బతిమిలాడి భంగపడి ఎలాగైతేనేం తీసుకొచ్చారు. రేప్ కేసులా ఉంది అని ముక్కు చిట్లిచ్చింది డాక్టర్ సుధారాణి. మెడ దగ్గర నరాలు ఉబ్బాయి. చూసారా? గొంతు పిసకబోయిన ప్రయత్నం. మై గాడ్! భయంతో స్పృహ తప్పిపోయిందండి. ఎవరై ఉంటారు? ఐ థింక్ షీఈస్ మ్యారీడ్. సుధారాణి కమలకి ఇంజెక్షన్ చేస్తూ సన్నగా అన్నది. ఆవిడ వెళ్ళిపోయిన గంటకి సరిగ్గా 12:30కి మా అల్లుడు రిక్షా దిగి తాపిగా ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. నేను తల ఎత్తే లోపనే మా వారు నన్ను ఊరుకోమని వారించారు. ఏమైంది? ఇందాక బాగానే ఉంది. తనకి ఒంట్లో బాగాలేదంటే నేనే సెకండ్ షోకి వెళ్ళిపోయాను అని కంగారు ప్రదర్శించాడు. అతని పేరు రవికుమార్. మా వారు ఎంతో నిబ్బరంగా జరిగినదంతా అతనికి వివరించారు. అయ్యో, ఎంత పని జరిగింది! ఇంకా నయం, గొంతు పిసికితే ఏమై ఉండును. తలుపు వేసుకోమని చెప్పి వెళ్ళాను. నిద్రలో మర్చిపోయి ఉంటుంది. నేను మా వారు ముఖాలు చూసుకొని ఊరుకున్నాం. కమల కళ్ళు తెరిచి మాట్లాడడానికి లేచి కూర్చోవడానికి 3 రోజులు పట్టింది. స్పృహ లేని స్థితిలోనే ఏడవడం, కేకలు వేయడం, కాళ్ళు చేతులు కొట్టుకోవడం చేస్తుంది. ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. రేపు లేచి కూర్చుంటుంది అని డాక్టర్ అన్నాక ఆ సాయంత్రం బాలుడు రవికుమార్ నా దగ్గరకు వచ్చి నిలబడి నేను వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. జరిగిన విషయం తెలిస్తే ఆయన కమలాని చూడకుండా ఉండలేదు. మళ్ళీ రేపు ఇద్దరం వస్తాము అన్నాడు. నేను తల ఊపాను. మా అమ్మాయికి స్పృహ వచ్చాక కూడా ఈ విషయం ప్రస్తావించవద్దు. ఏమీ జరగనట్టే ప్రవర్తించండి. ఆమె చాలా హిస్టీరియాగా ఉంది అని మరీ చెప్పింది సుధారాణి. కమల నీరసంగా కళ్ళు తెరిచి ఆయన ఎక్కడా అని అడిగింది. లేడమ్మా, వెళ్ళిపోయాడు అన్నాను నేను. మంచిదమ్మా, వెళ్ళిపోమ్మను, ఇంకెప్పుడూ రావద్దను అని మళ్ళా కళ్ళు మూసుకుంది. నా అనుమానం నిజమైంది. కమల గొంతు పిసికినవాడు దొంగ కాదు. ఆ దొంగ మా అల్లుడే. వారిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగి ఉంటుంది. వరండాలో కూర్చొని గడ్డం చేసుకుంటున్న మా వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తే మీరు నమ్మరు. చూసారా అమ్మాయి ఏమైందో? ఈ పెళ్లి చేసి దాని గొంతు కోశారు అన్న. అసలు ముందు నుంచి నీ ఏడుపే కొట్టింది. పెళ్లి వద్దని అది చెప్తుంటే దాని మనసు మరలించడానికి ప్రయత్నించకుండా దాని తరపున తాళం వేశావు. పోనీ కాపురానికి పంపుదామంటే విన్నావు కావు. నీకు బాధ్యత తెలియదు. ఇంటి సంగతులన్నీ నేనే పట్టించుకోవాలి. నా కర్మ చివరికి సంసారం రచ్చకెక్కే స్థితికి వచ్చింది. ఆయన మాటలు వింటూ ఉంటే నాకు వాంతి వచ్చినట్లయింది. నేను కమలాకి వంత పాడినట్లయితే అసలు ఈ పెళ్లి జరిగేదే కాదు. ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞకి బద్దురాలనై నేను కమలాని ఈ సంబంధం చేసుకోమని నచ్చ చెప్పి ఒప్పించాను. దానికి జరిగిన ఈ పరాభవానికి సుగం బాధ్యత నాది కూడా ఉంది. అవును, నేనేం చేయగలను? నేను చదువుకోలేదు, ఉద్యోగం చేయడం లేదు, పుట్టింటి తరపున ఆస్తి తెచ్చుకోలేదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇలాంటి కుటుంబంలోనే మెట్టి మధ్యతరగతి ఊహల్లో బతుకుతున్న మధ్యతరగతి ఇల్లాలి. పమిటలు వేసుకోవడం మొదలెట్టిన కొన్ని నెలల్లోనే నిక్షేపమైన సంబంధం అంటూ పెళ్లి చేశాడు మా నాన్న. అతను బాగున్నాడా లేడా, మంచివాడా కాడా, అతని తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అని నేను కానీ మా అమ్మ కానీ అడగలేదు. అడగాలని తెలియదు. బ్యాండ్ మేళం, పెట్రోమాక్స్ లైట్లు, మల్లెపూల జడలు, సెంటు, పన్నీరు, పట్టు చీరలు, కొత్త నగలు. పెళ్లి సంబరంగానే ఉంది. మొగుడు గారు పర్వాలేదు. అంతకన్నా ఇంకేం తెలుసు నాకు. 16 ఏళ్ళు రాగానే సుమతి శతకంలోని, కుమారి శతకంలోని పద్యాల తాత్పర్యం అంతా నాకు నూరు పోసి భర్తే నీకు దైవం, అతన్నేమన్నా నోరు ఓర్పు వహించు, మాట తూలకు, అన్నిటికీ సర్దుకపో అని హితపు చెప్పి కాపురానికి పంపింది మా అమ్మ. ఉమ్మడి కుటుంబం. అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరుదులు అందరి మధ్య 16 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వరకు తలుపు చాటున మాత్రమే నిలబడి, పెరట్లో చాప మీద మాత్రమే కూర్చొని
రాత్రి తలుపులు గడియలు పడ్డ తర్వాతనే భర్తగారితో ఒకటో రెండో మాటలు మాట్లాడి ఆయన కనసన్నల్లో నడిచి ఆయన బంధువులందరినీ మెప్పించి 4 పిల్లల్ని కన్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అమ్మాయి, నాతో కాలువలో ఈతలు కొట్టిన అమ్మాయి, నాకు ఆఖరి పిల్లవాడు పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంది. ఎంచక్కా వాలుజడ వేసుకొని ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లలా ఉంటుంది. నాకు 26 ఏళ్లకే జుట్టు 3 వంతలు ఊడిపోయింది. పొత్తి కడుపు కొంచెం పెరిగింది. కళ్ళ కింద చర్మం నల్లబడింది. అరచేతుల్లో నల్లటి గీతలు వచ్చాయి. అప్పుడు మా కుటుంబంలో మార్పులు వచ్చాయి. నా పెళ్ళప్పుడు మా వారి తండ్రికున్న 10 ఎకరాల పొలం అయిపోయింది. ఎలా అయిపోయిందని అడగకండి. పెళ్ళిళ్ళు, పురుళ్ళు, బాలసారలు, అన్నప్రాసనలు, సీమంతాలు, అక్షరాభ్యాసాలు, లక్ష ఒత్తుల నోములు, పేరెంటాలు, వేడుకలు ఎన్ని ఉంటాయి సంసారం అంటే. అప్పుడు మా వారికి ఇక్కడికి బదిలీ అయి ఓ చిన్న ప్రమోషన్ వచ్చాక ఆయనకి కొంత స్వేచ్ఛ, కొంత లోక జ్ఞానం వచ్చాయి కాబోలు. ఇంకా పిల్లలు చాలే అన్నారు. మా వారు చాలా పొదుపుగా ఉంటారు. ఆయనకి ఏ అలవాట్లు లేవు. కాకపోతే ఇంటి పెత్తనం అంతా ఆయనది. నేను కొనుక్కునే చీరల దగ్గర నుంచి నేను చేసే పూజ వరకు ఆయన చెప్పినట్లే జరగాలి. నేను అందుకు అలవాటు పడిపోయాను. సొంత కాపురంలో కూడా నేను భయపడుతూనే ఉండేదాన్ని. వెనక నుంచి నేను చేసే ప్రతి పనిని ఎవరో గమనిస్తున్నట్లు, ఇలా చేస్తున్నావే అని అజమాయిషి అడుగుతున్నట్లు అనిపించేది. కమలావి చక్రాల్లాంటి కళ్ళు, తెల్ల జామపండు రంగు, చక్కని ముక్కు. దాన్ని చూసినప్పుడల్లా నాకు మా ఎదురింటి ప్లీడర్ గారి అమ్మాయిలా జుట్టు రిబ్బన్తో కట్టి మంచి డ్రెస్ వేసి కాన్వెంట్ స్కూల్కి పంపాలని ఉండేది. అందరినీ కాన్వెంట్కి పంపితే మనం అడుక్కు తినాల్సిందే. దీనికి ఎలాగూ 10,000 20,000 పోసి మొగుడిని తేవాలి. మనమేం జమీందార్లమా? మామూలు స్కూల్లో చదివితే చాలే. 10వ క్లాసు పాస్ కాగానే గంతకు తగ్గ బొంతని చూసి ముడి పెట్టేద్దాం అన్నారు మావారు. మా అత్తవారింటి నుంచి వచ్చి ఇక్కడ వేరు కాపురం పెట్టాక నా ఆలోచనలో మార్పు వస్తుందని నేను గమనించాను. ఇరుగు పొరుగులతో మాట్లాడడానికి, ఏవైనా పుస్తకాలు చదువుకోవడానికి, పని లేనప్పుడు మంచం మీద పడుకోవటానికి, పగులు కూడా మా వారితో మాట్లాడడానికి, ఇలా కొన్ని సౌకర్యాలు అమిరాయి. ఇప్పుడు కమలాని డాక్టర్ చదివించాలని కలలు కన్నాను. కమల 10వ క్లాస్ వరకు మామూలు స్కూల్లో చదివింది. కానీ అది చాలా ఎక్కువ మార్కులతో స్కూల్ అంతటికీ ఫస్ట్ వచ్చింది. కాలేజీలో చేరతానని తండ్రితో మారం చేసి నెగ్గి ఆడపిల్లల కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్లో చేరింది. 15 ఏళ్ల పిల్లకి అప్పుడే పెళ్ళి ఏమిటని నేను అంటున్నప్పటికీ మా వారు కమలకి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కట్నం ఎక్కువని కొన్ని, పిల్లవాడు బాగాలేడని కొన్ని, అలా 5 ఏళ్ళు గిర్రున తిరిగిపోయి కమల BA, దానితో పాటు టైపు, షార్ట్ హ్యాండ్ పాస్ అయిపోయి తను చదువుకున్న కాలేజీలోనే టైపిస్ట్ ఉద్యోగం సంపాదించుకుంది. తమ్ముళ్లకు చదువులో సహాయం చేస్తూ, ఇంట్లో పనిలో పాలు పంచుకుంటూ 4 రాళ్ళు కూడా సంపాదిస్తున్న నా కూతుర్ని చూసి నేనెంతో గర్వపడ్డాను. వయసు తెచ్చిన వన్నెతో, చదువు ప్రసాదించిన వర్చస్సుతో, తెలివితో మెరిసిపోయే కళ్ళతో మందార మొగ్గలా ఉన్న కూతుర్ని చూసి ఏ తల్లి గర్వపడదు. కమల పెళ్లి మా వారికి పెద్ద సమస్య అయింది. కట్నాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. స్థిమితమైన ఉద్యోగం, కన్ను ముక్కు తీరు కలిగి ఉన్న కమల కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అడిగే అంకె మేము భరించలేకపోతున్నాం. చివరికి ఈ సంబంధం వచ్చింది. మాకు దూర బంధువుకైనా పదే మా ఇంటికి వచ్చి ఈ సంబంధాన్ని వర్ణించి మా వారిని ఊదరగొట్టేశారు. ఏమిటయ్యా ఈ సంబంధం గొప్పతనం అంటే, పిల్లలు లేని ఆస్తి గల ఓ 60 ఏళ్ల ముసలైన ఓ కుర్రవాడిని, చక్కని వాడిని దత్తు తీసుకున్నాడు. ఆ కుర్రవాడు ఇటీవల డిగ్రీ సంపాదించి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి ఎక్కువ కట్నం అక్కర్లేదు. ముసలైన భార్యకి నగలున్నాయి. ఆవిడ పోయాక అవన్నీ ఇనుప పెట్టెలో దాచాడు. ఆ నగలే బోల్డెడు విలువ చేస్తాయి. అవన్నీ అమ్మాయికి పెడతాడు. ఇంట్లో 3 ఉంటారు. పని వాళ్ళు ఉంటారు. అమ్మాయి సుఖపడుతుంది. పల్లెటూళ్ళలో డాబా ఇల్లు, 10 ఎకరాల మాగాని, పొలం అంటే మాటల. నీ జన్మలో అలాంటి సంబంధం తేలి అని మా వారి చెవిలో ఇల్లు కట్టుకొని కూర్చున్నాడు. ఉద్యోగం లేకపోతే ఎలా నాన్న? ఆస్తి లేకపోతే పోనీ, ఉద్యోగం ఉన్నవాడిని తప్ప చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది కమల. నీకేం తెలుసునమ్మా, నువ్వు పసిపిల్లవి. అంత ఆస్తిగల సంబంధం నేను ఈ జన్మకు తేలేను అన్నారు మావారు. ఆస్తి అంతా ముసలైనది అంటున్నావుగా, ఆయన మా చేత సేవలు చేయించుకొని చచ్చిపోయేటప్పుడు ఇస్తాడు. అందాక ఆయన నౌకర్లలా బతకాలి అంది కమల.
పిచ్చి ఊహలు పెట్టుకోకమ్మా. ఎవరింట్లో వారు నౌకర్లు ఎలా అవుతారు? అయితే అమ్మ ఇంత చాకరీ చేస్తుంది, ఆవిడ మనకి నౌకరా అన్నారు మావారు తెలియగా. పిల్లకి ఎలాగైనా నచ్చ చెప్పక ఆమ్దం మొహం పెట్టుకు చూస్తాం అని నన్ను కోప్పడ్డారు ఆయన. కుర్రవాడు బాగానే ఉన్నాడు, ఫ్యాషన్గా ఉన్నాడు. అత్తగారి బంగారం 50 కాసులు, పొలము ఇండ్లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్వతంత్రం ఒక్కటే తక్కువ. పల్లెటూరు పెడితే నాకు ఉద్యోగం ఉండదు. ఇంత చదువుకొని వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి అంది కమల. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేయాలని ఉందా ఏం? ఏదో కాలక్షేపానికి చదివాం. నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేసి అంత డబ్బు సంపాదించగలవు? అసలు నీకు 10వ క్లాస్ కాగానే పెళ్లి చేసేస్తే సరిపోయేది. చదివించడం పొరపాటైపోయింది అన్నారు మావారు. అతను మాత్రం అక్కడ ఉంటాడా? రేపో మాపో ఉద్యోగం రాదు, వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. మీరిద్దరూ బస్తీలో కాపురం పెట్టవచ్చు అని కమలాకి సర్ది చెప్పాను. మధ్యవర్తి మా వారి చెవులో ఇల్లు కట్టుకుంటే నేను కమలా చెవులో కాపురం పెట్టాను. చివరికి ఒప్పుకోక తప్పింది కాదు. వేసవి సెలవుల్లో పెళ్ళైపోయింది. అమ్మాయి మామగారు మంచివాడలనే ఉన్నాడు. పెళ్లి కాగానే కమలని తీసుకొని అల్లుడు వెళ్ళిపోయాడు. మొదట్లో గొడవ చేసినా పెళ్లిలో సంతోషంగానే ఉంది కమల. వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్ళింది. 10 రోజులు తిరగకుండానే తిరిగి వచ్చింది. పుట్టింటి మీద గాలి మళ్ళింది కాబోలు. పిచ్చి పిల్లకి అనుకున్నాను. అల్లుడు అమ్మాయి ఇద్దరూ వచ్చారు. అల్లుడు 10 రోజులున్నాడు. మా అల్లుడికి మొహమాటం లేదు. రోజుకి 1/2 సార్లు కాఫీ కోసం కబురు చేసేవాడు. మధ్యాహ్నం తప్పనిసరి టిఫిన్ అడిగి చేయించుకునేవాడు. సాయంత్రం సినిమా సరే. రోజుకి 2-3 జతల బట్టలు విడిచి కుప్పలు పెట్టేవాడు. గది నిండా కాల్చేసిన సిగరెట్లు విసిరేవాడు. మా రెండో అమ్మాయి శ్యామలతో చాలా చౌకబారు ఆశించి మాట్లాడేవాడు. 2 రోజులు సహించిన శ్యామల తర్వాత అతనికేసి వెళ్ళడం మానుకుంది. మగవాళ్ళంతేలే, ఎంతైనా మగవాడు, వయసు కుర్రవాళ్ళంతే మరి వంటి సంజాయిషులెన్ని చెప్పుకున్నా అల్లుడి ప్రవర్తన నాకు అసంతృప్తిగానే ఉండేది మనసులో. పుట్టిన ఏ ఆలోచనని వెంటనే బహిర్గతం చేసే అలవాటు నాకు లేదు. అన్నిటికీ సందేహించడం, ఏదైనా మాట్లాడడానికి భయపడడం, ప్రతిదానికి సరిపెట్టుకోవడం నా 20 ఏండ్ల దాంపత్య జీవితం నాకు అలవాటు చేసిన గుణాలు. రాత్రి కడిగిన ముత్యంలా, విరిసిన పారిజాతంలా, మంచుకు తడిసిన మల్లె మొగ్గల గదిలోకి వెళ్ళిన కమల తెల్లవారేసరికి ఉప్పిన కళ్ళతో, దుక్కుపోయిన ముఖంతో సాక్షాత్కరించేది. ఎవ్వరూ చూడకుండా బాత్రూంలో దూరి ముఖం కడుక్కొని పౌడర్తో పాటు నవ్వు పులుముకొని కాఫీ అందించడానికి వచ్చేది. ఓనాడు ఉదయం నాకన్నా ముందు నిద్రలేచి చిట్లి రక్తం కారుతున్న కింది పెదవిపైన పంచదార అద్దుతూ కనిపించింది. ఇదేమిటి అన్న ప్రశ్నకి చీకట్లో తలుపు తగిలి బోర్లా పడ్డానమ్మా అని చెప్పింది. 10 రోజుల తర్వాత ప్రయాణం కట్టిన అల్లుడితో తను వెళ్ళనని మొరాయించింది కమల. అలవాటు ప్రకారం తండ్రి కూతురు ఘర్షణ పడ్డారు. అతను కోపంగా వెళ్ళిపోయాడు. రవికుమార్ వెళ్ళిపోయిన మరునాడు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని బ్రతిమిలాడి మళ్ళీ ఉద్యోగంలో చేరింది కమల. అప్పుడు ముసలైన వచ్చి కమలాను తీసుకెడతానని పట్టుబట్టాడు. వెళ్ళి రమ్మని ఆయన, వెళ్ళనని కమల బాధని. అప్పుడు పరాయి మగవాడు ఇంట్లో కూర్చొని ఉండగా నేను వెళ్ళి నా జీవితంలో మొదటిసారి గొంతు విప్పి వారం రోజుల్లో అమ్మాయికి సర్ది చెప్పి మేము తీసుకొస్తాంలేండి అన్నయ్య గారు, ఏదో చిన్న పిల్ల అన్నాడు. నేను ఉండగా నీ పిత్తనం ఏమిటన్నట్టు మా వారు నాకేసి ఉరిమి చూశారు. అలా చూసినప్పుడు గిరుక్కున వెనక్కి తిరిగి రావడం నాకు అలవాటు. కానీ అప్పుడు మాత్రం నేను అక్కడే నిలబడ్డాను. పెళ్లి చేసినాక మా అమ్మాయి కానీ మీ అమ్మాయి కాదు, ఎవరిని అడిగి ఉద్యోగంలో చేర్పించారు? ఇంకా కూతురి సంపాదన తినాలని ఉంటే చెప్పండి, ఓలి అని ఓ 10,000 పారేస్తాను అని దురసగా వెళ్ళిపోయాడు ముసలైన. ఎంత అహంకారమో ముసలివాడికి అంది కమల. ముష్టి BA చదివి మిడిసి పడుతున్నావే నువ్వు. ఆయనకి ఆస్తి ఉంటే అహంకారం ఉండదు? నీ మూలంగా ఆయన చేత ఎంత అవమానం పొందాల్సి వచ్చిందో చూడు. 10,000 పారేస్తానంటున్నాడు అని కూతురి మీద యుద్ధం ప్రకటించారు మావారు. నువ్వు ఎన్నైనా చెప్పునానా, నేను మాత్రం చచ్చినా అక్కడికి వెళ్ళను అని మొండికేసింది కమల. ఊరికే గొడవ చేయకండి, దాన్ని ఆలోచించుకొనియండి, తొందరపడతారెందుకు, నెమ్మదిగా సర్ది చెప్పుకోకూడదు అని ఆయన్ని సంధాయించబోయాను నేను. అసలు నీ మూలంగానే అది మీకులా తయారైంది.
దాన్ని చదివించినందుకు దానితో పాటు నువ్వు చెడిపోయావు. అలా మొండితనం చేస్తే నాన్నగారికి కోపం వస్తుందని దానికి చెప్పలేవు అని నా మీద విరుచుకుపడ్డారు. బెదిరింపులు, బతిమిలాటాలు, కన్నీళ్లు, సందాయింపుల మధ్య ఇంతకాలం గడిచింది. దీపావళి వచ్చింది. దీపావళి పండక్కి అమ్మాయిని పంపుతున్నాను. 4 రోజులు ఉంచుకొని ఇద్దరిని పంపండి, ఎంతకాలం ఉంచుకుంటారు అని ఉత్తరం రాశాడు ముసలాయన. పండగ ఘనంగా జరిపి అల్లుణ్ణి సత్కరించి అమ్మాయిని పంపాలని ఆయన ఆరాటం. ఆడపిల్లలు నెత్తి మీద బరువులు. వాళ్ళు సంపాదించి పెడుతున్న బరువులే. వాళ్ళ అత్తగారిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కష్టపడుతున్నా నష్టపడుతున్నా నోరెత్తకుండా పడి ఉంటేనే పుట్టింటికి కీర్తి తేగలదు అని మా అమ్మ నాన్న, అత్తగారు మామగారు భావించినట్టే మా వారు కూడా భావిస్తారు. సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ పని చేయడానికైనా ఆయన చాలా బాధపడతారు, భయపడతారు. అసలు కమలాకి ఇంత చదువు చెప్పించినందుకు, ఇంతకాలం పెళ్లి చేయకుండా ఆగినందుకు ఆయన బాధపడుతున్నారు. కమలకి, రవికుమారికి బట్టలు తెచ్చారు. కమల బట్టలు పెట్టుకోవడానికి మంచి సుట్కేసుకున్నారు. దాన్ని పంపివేసే ఏర్పాట్లన్నీ చేశారు. దాని కళ్ళల్లో దాగిన ఆవేదన, దాని మనసులో దాచుకుంటున్న బాధ తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మర్చిపోయిన ఈ తండ్రిని ఏమనాలి అనుకున్నాను నేను. ఇదిగో చూడు, కమలతో నువ్వేం మాట్లాడు, నేనన్నీ చక్కదిద్దుతాను. తెలివి తక్కువగా కాపురాలు చెడగొట్టుకునేది మనమే. ఇంటి గుట్టు రచ్చకిచ్చక నోరు మూసుకొని ఉండు అన్నారు మావారు. ఆయన మాటలకి నాకు అసహ్యం వేసింది. మొగుడు అనేవాడు మాట్లాడే మాటలకు కూడా అసహ్యం వేయడం జరుగుతుందని, అతని మాటలు కూడా నచ్చకపోవడం ఉంటుందని ఇంతవరకు నాకు తెలియదు. నోరు మూసుకొని వెళ్ళమంటున్నారే, ఎందుకు వెళ్ళాలి అని మొదటిసారి ప్రశ్నించుకున్నాను. నాలో ఏదో అలజడి మొదలైంది. నేను పూర్వపు మనిషిని కాను అనే అనుమానం కూడా వచ్చింది నాకు. గొంతు పిసకడం అంటే ప్రాణం తీయడానికి చేసే ప్రయత్నం. ఒక నిండు ప్రాణాన్ని ఏమాత్రము భయం లేకుండా అంతం చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని గుట్టుగా దాచాలా? ఎందుకు దాచాలి? అది చచ్చిపోలేదు కాబట్టి ఇలా అంటున్నారు. చచ్చిపోతే ఏం చేసేవారు? దాన్ని చంపే హక్కు వీళ్ళకెవరిచ్చారు అనుకున్నాను నేను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది. తమాయించుకొని వంటగదిలోకి వెళ్ళాను. కూర్చొని పత్రిక చూస్తున్నాను. కమల వచ్చి నా పక్కన కూర్చుంది. తీసిన తలుపులో నుంచే దొంగ వచ్చి నా గొంతు పిసుకబోయాడని కదూ నాన్న చెప్తున్నారు సుధారాణితో అన్నది. అవునన్నట్లు తల ఊపాను. అంతా అబద్ధం. ఆ దొంగ ఎవరో కాదు, మీ అల్లుడే, పిరికి బంద. అరిచేసరికి పారిపోయాడు. కమల మొహం క్రోధంతో ఎర్రబడింది. పళ్ళు పటపటాలాడిచింది. మనిషి వణికిపోతుంది. చెమటలు పోస్తున్నాయి. నెమ్మదిగా మంచం మీదకి చేర్చి ఫ్యాన్ వేసి వేడి కాఫీ తాగించి డాక్టర్ చెప్పిన విధంగా నిద్ర మాత్ర మింగించి పడుకోబెట్టాను. నాకు అర్థమైంది. అప్పుడు జరిగిన సంఘటన కమలకి గుర్తుకు వచ్చినప్పుడల్లా తట్టుకోలేకపోతుంది. అంటే ఆ సంఘటన ఎంత జుగుప్సాకరమైనదో అర్థం చేసుకోవాలి. అసలు వాళ్ళిద్దరికీ ఘర్షణ ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోయారు. మరో గంటకి కమల లేచింది. శ్యామల తెచ్చిన వారపత్రిక చదువుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం భోజనం చేశారు. శ్యామల స్కూల్కి వెళ్ళిపోయాక కమల మళ్ళీ నేను పండుకున్న మంచం దగ్గరికి వచ్చి నా పక్కలో కూర్చుంది. పడుకో కమల అన్నాను నేను. అవును, అప్పుడనగా వెళ్ళిన అల్లుడు మళ్ళీ రాలేదేం? తప్పు చేయని వాడికి భయం ఎందుకు అని నా ఆలోచన. ఆ రోజు సాయంత్రం మా వారికి కాఫీ ఇస్తూ చెప్పాను, అమ్మాయిని కాపురానికి పంపే మాట ఇప్పట్లో ప్రస్తావించకండి. ఆ సంగతి ఎత్తితే దానికి ఫిట్స్ వస్తుంది. దాన్ని కూలుకొనివ్వండి అని. ఎలాగో అగౌరించు అన్నారు. కమల కూలుకుంటుంది. పిల్లలతో ఆడుకోవడం, ఏదైనా చదువుకోవడం, చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది. అది మళ్ళీ భూమి మీద పాదం మోపినందుకు, పునర్జన్మ ఎత్తినందుకు వెంకటేశ్వర స్వామి కోవెల్లో సహస్రనామం చేయించి దారిలో ఆంజనేయ స్వామిని దర్శించి తిరిగి వస్తూ మా వీధి చివరన ఉన్న రామనామ సంకీర్తన వాళ్ళు కట్టించిన స్తంభానికి ప్రదక్షిణలు చేసి ఇంట్లో అడుగు పెట్టేసరికి మా అబ్బాయి ఓ ఉత్తరం తెచ్చిచ్చాడు. పెళ్ళ ఇంతకాలమైనా అమ్మాయిని కాపురానికి పంపకపోవడం మాకేం బాగోలేదు. మీ అమ్మాయి ఇంత మొండిదని మాకు తెలియదు. ఈ ఉత్తరం అందిన 10 రోజుల్లోగా పిల్లని తీసుకువచ్చి దింపకపోతే మా వాడికి రెండో పెళ్లి చేయడం ఖాయం.
ఆనక కోర్టుకు వెళ్ళినా జుట్టు పీక్కున్నా ఏం లాభం లేదు. సంబంధం సిద్ధంగా ఉంది. ఏ సంగతి వ్రాయగలరు? ఓ మారు వివాహమై భర్త వదిలేసిన ఆడపిల్ల భవిష్యత్తు గురించి దిగులు లేని మీ గుండె ధైర్యానికి మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత తెలివి ముసలాయనకి అనుకున్నాను. ఉత్తరం జాగ్రత్తగా దాచిపెట్టి కమల దగ్గరికి వెళ్ళి మృదువుగా అడిగారు. అసలు జరిగిందేమిటో ఆవేశపడకుండా చెప్పు అని. ఆస్తి, అంతస్తు, అందం, చందం, సాంప్రదాయం చూస్తారు కానీ అబ్బాయి చిత్తవృత్తి ఎలాంటిదో నిదానం మీద ఆలోచించరు మనవాళ్ళు. అతని మనస్తత్వము, అతని ఆవేశం, అతని కోపము అవన్నీ అర్థం ఎలా అవుతాయి? ఈ దేశంలో ఆడపిల్ల వైవాహిక జీవితం ఓ లాటరీ. అంతేనమ్మా, నీకు చెప్పడానికి నాకేం సిగ్గేం లేదు. కానీ నువ్వు విని బాధపడతావు అంది కమల. కమల చెప్పింది నిజమే. అబ్బాయి ఆస్తి, అబ్బాయికి చదువులో మార్కులు, అందం అన్నీ విచారించి కనుక్కోగలరు. కానీ అబ్బాయి అమ్మాయితో ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఎలా నిర్ణయించగలం? కమల మోకాళ్ళలో తల దూర్చుకొని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు పెళ్లి జరిగిన కొత్తలో వారం రోజులున్నానా? అప్పుడేం జరిగింది? ఆ ముసలాయన నన్ను కాళ్ళు పట్టమనేవాడు. నేను సందేహిస్తుంటే ఈయన పర్వాలేదు, మీ నాన్న లాంటి వాడే కదా అనేవాడు. ఆయన ఎప్పుడూ నన్ను తినేసేటట్లు చూస్తుంటాడు. 60 ఏండ్లొచ్చినా యావపోలేదు. చీచి అన్నాను. ఇంకా చెప్తా విను. రాత్రిపూట మా గది పక్కనే మంచం వేసుకొని పడుకొని గంటకి తలుపు తట్టి లోపలికి వచ్చి వెళ్ళేవాడు. ఓనాడు మా అత్తగారి నగలన్నీ ఇచ్చి పెట్టుకొని చూపించమన్నాడు. పెట్టుకున్నాను. నా చెయ్యి పట్టుకొని ఒకటే ఏడుపు. నేను అచ్చు ఆవిళ్ళ ఉంటానంట. నాకు చిరాకెత్తిపోయింది. బావి దగ్గర స్నానానికి కూర్చుంటాడు. సబ్బు తీసుకురా, తువ్వను తీసుకురా అని పదే పిలుస్తుంటాడు. ఆయన అలా. ఇంకా ఈ అల్లుడి సంగతి నేను కమల కళ్ళల్లోకి భయంగా చూశాను. తను చెప్తుంది, అతను సోమరి, పెంపుడు తండ్రి ఆస్తి కోసం ఆశపడి వచ్చాడు. పోనీ సోమరితనం నాకేమి ఇబ్బంది లేదు. సోమరితనం చెడ్డతనం కాదు కదా. పగలంతా ఎలాగో సర్దుకుపోతాం. రాత్రి అవుతుందంటే భయం. చీకటి పడుతున్న కొద్దీ చావు దగ్గర పడుతున్నట్టే అమ్మా. అతను మనిషి కాడు, రాక్షసుడు. అతని ప్రవర్తనలో ఏమాత్రం నాజూకు, ప్రేమ లేదు. పెళ్లికి ముందే అతనికి ఆడవాళ్ల అలవాటు ఉందిలా ఉంది. వాళ్లతో మాట్లాడినట్లే, వాళ్లతో ప్రవర్తించినట్లే నాతో ప్రవర్తిస్తాడు. ఇంకేం చెప్పలేనమ్మా. ఆ రాక్షస కామం భరించడం నా వల్ల కాదు. ఆ రోజు నేను అందుకే అతనిపై తిరగబడి అతని భుజం గట్టిగా పట్టుకుని కొరికాను. కోపంతో రెచ్చిపోయి నా మెడ గట్టిగా పట్టుకుని నొక్కాడు. భయంతో అరిచాను. పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. పత్రికల్లో ఇటువంటివి అప్పుడప్పుడు చదివాను. విదేశాల్లో అయితే ఈ పాయింట్ మీద విడాకుల కోసం కోర్టుకు వెళ్ళడానికి సందేహించారు. ఈ పుణ్యభూమిలో ఆ మాట పైకి అనకూడదు. ఆ సంగతిని గురించి చర్చించకూడదు. తల్లి దగ్గర చెప్పుకోవడానికి సందేహించి తనలో తాను కుమిలిపోయిన కమల తండ్రికి ఎలా చెప్పగలదు? ఆయనకి విషయం ఎలా చెప్పగలదు? ఆయనకి విషయం ఎలా చెప్పడం? నాకు విడాకులు వద్దు, నేను కోర్టుకు రాను, నా బతుకు నేను బతుకుతాను, అతన్ని మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళైనా సరే చేసుకోమని. నాకే అభ్యంతరం లేదు, నేను కలగజేసుకోను. నాకింకా బతకాలని ఉందమ్మా, నేను వెళ్ళను. అక్కడికి వెడితే నేను చచ్చిపోవడం ఖాయం అని గబగబా చెప్పి వెళ్ళిపోయింది కమల. నేను చదువుకున్న దాన్ని కాను, మనస్తత్వ శాస్త్రం గురించి నాకేమీ తెలియదు. కానీ కమల బాధ నాకు క్షుణ్ణంగా అర్థమైంది. ఇన్నాళ్ళు సాంప్రదాయాలని, ఆచారాలని వందిస్తూ వచ్చిన కొంతైనా జీవితాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. మనిషికి అన్నీ కావాలి, పైకి చెప్పడం తప్పుగా కప్పిపుచ్చుకున్నప్పటికీ అందరికీ అన్నీ కావాలి. భార్యకి ఒంట్లో బాగుండకపోయినా, నీరసంగా ఉన్నా, ఆ కోరిక లేకపోయినా అతను రమ్మన్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళనంటే అతను ఒప్పుకోడు. ఇది మగవాడి లోకం, మగవాడి ప్రపంచం. కోరికతో బరివెక్కిన మనసుతో, తీయని ఊహలతో పొందవలసిన అనుభవం యాంత్రికంగా భయంగా పొందడం దురదృష్టం. బహుశా ఈ దేశంలో 150 మంది దాంపత్య జీవితంలో ఈ అనుభవం యాంత్రికంగానే ఉంటుందంటే అబద్ధం కాదు. జీవితానికి పరిపూర్ణత, శరీరానికి ఆరోగ్యం ప్రసాదించవలసి ఉన్న ఈ అనుభవం భయంకరంగా పీడకలలాగా ఉండడం, ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితులెన్నో నేను విన్నాను, చదివాను. అంటూ పుట్టింటి ఆదరణ, ఆర్థిక స్వాతంత్రం లేని ఆడపిల్లలు, భర్త గడప దాటి బతికే ధైర్యం లేని వాళ్ళు చచ్చిపోక ఏం చేస్తారు?
చూస్తూ చూస్తూ కమలని బలి చెయ్యడం నా వల్ల కాదు. నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు దానికోసం పోరాడటానికి నేను నిర్ణయం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నాలో లేని తెగింపు, సాహసం ఇప్పుడు నాకు కలుగుతున్నాయి. మనిషి ప్రాణం తీసే సాంప్రదాయాలు, నీతి రీతులంటే మొదటిసారిగా నాకు అసహ్యం కలిగింది. ఈ ఇంటి కోసం, ఈ సంసారం కోసం, ఈ పిల్లల బాగోగుల కోసం నా సర్వశక్తులు దారపోశాను. నాకు సొంతంగా ఖర్చులు లేవు, హాబీలు లేవు, అలవాట్లు లేవు. వాళ్ళకిష్టమైనవే వండాను, వాళ్ళ సౌకర్యాలే చూశాను. అటువంటి నాకు మాట్లాడే హక్కు లేదా? ఎందుకు లేదు? చూస్తాను అనుకున్నాను. తప్పులు చేయడం మానవ సహజం, క్షమించగలగడం మానవత్వం. కుర్రవాడు తొందరపడ్డాడు. చిన్న తొందరపాటికి వాళ్ళిద్దరిని విడదీయడం బాగాలేదు. అతని ఈ పాటికి పశ్చాత్తాపడుతూ ఉంటాడు. నేను వెళ్ళి పరిస్థితి ఏమిటో చూసి వస్తాను అని బయలుదేరారు ఒకరోజు మా వారు. అసలు మధ్యతరగతి జీవితం భయాల తోరణం. ఇవాళ గురించి కాక రేపటి గురించే ఆలోచన ఎక్కువ. రేపటి గురించిన విపరీతమైన జాగ్రత్తలో ఇవాళ చేయవలసిన పనిని, పొందవలసిన ఆనందాన్ని పోగొట్టుకోగలవాడు మధ్యతరగతి ప్రాణి మాత్రమేనని నాకు అనిపించింది. కమలని రవికుమార్ వదిలిపెడితే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇలా ఆయన ఆలోచిస్తారు. ఇరుగుకి, పొరుగుకి, స్నేహితులకి, చుట్టాలకి అందరికీ భయపడటం మా నైసం అయిపోయింది. సాయంత్రానికి తిరిగి వచ్చారు. ఆయన మొహం ఎర్రగా ఉంది. అవును, మరి పరాభం అయి ఉంటుంది. అసలు వెళ్ళటం ఎందుకు? గొంతు పిసికింది, ముమ్మాటికి దొంగేనని బుకాయిస్తున్నాడు. పైగా ఇన్నాళ్ళు అమ్మాయిని పంపక ఇప్పుడెందుకు వచ్చినట్లు అని నిర్లక్ష్యంగా అడుగుతున్నాడు ముసలయ్య అన్నారు తల ఉంచుకొని. పోనిద్దరు ఆ రాక్షసుల మధ్యకి పంపే కన్నా దానికి ఇంకా పెళ్లి కాలేదని అనుకుందాం అని ఆయన్ని ఓదార్చబోయాను. నువ్వు నేను అనుకుంటే సరిపోయిందా? లోకం లేదు. రేపు శ్యామల పెళ్లి ఎలా అవుతుంది? బాగా అవుతుంది. దానికేం వంకర ఉందని. నా పిల్లలు బంగారు తల్లులు. కనపడుతూనే ఉన్నాయి అదృష్టాలు. వాళ్ళ అదృష్ట బంగారులకేమండి? అందం తక్కువ, తెలివి తక్కువ, బ్రతికే హక్కు భగవంతుడు అందరికీ ఇచ్చాడు. మూర్ఖపు మొగుడి చేతిలో చచ్చిపోయమని రాయలేదు. మీరేం బాధపడకండి. వాళ్ళని మళ్ళీ పెళ్ళి చేసుకోమనండి, గంగలో దూకమనండి. ఏదో పొరపాటైపోయింది ఇక్కడికి. ఇంకా మన పిల్లని దక్కించుకుందాం. మా వారి పక్కన కూర్చొని ఇంత చెనువుగా మాట్లాడడం మా పిల్లలెవ్వరూ చూసి ఉండరు. అంతేకాదు, ఆయన మాటలకి జవాబు చెప్పగలగడం నాకే వింతగా ఉంది. నీకేమే, నువ్వు అలాగే చెప్తావు అని విసురుగా స్నానం చేయడానికి వెళ్ళారు. ఆయన ఆ విసురులో నేను చెప్పిన దానికి ఆమోదం ఉందని గ్రహించిన కమల నన్ను కౌగలించుకుంది. ఆ ఇంట్లో మాగసు సూర్యకాంత్.